వాళ్ళకు మనం ఉద్యోగాల భర్తీ అంశంలో చేయాల్సిన అవసరం ఉంది. కానీ సందర్భంగా కొంతమంది మనం నిరుద్యోగులతోని మాటామంతిలా ఒక భేటీలాగా జరిగితే ఒక తెలంగాణలో ఒక మంచి ప్రభావితం అవుతుందని బట్టి గారితో మేము మాట్లాడడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగాల భర్తీ అంశం పైన కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నతమైన అధికారులతో తెలంగాణలో ఖాళీల వివరాలు తెలుసుకుంటారని ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. అదే అంశాన్ని కూడా బట్టి గారు గుర్తు చేస్తూ ఈ వరుస కార్యక్రమాల వల్ల మనం కాలేకపోయినాం. వచ్చే ఈ నెల 26 లోపు మనము ఈ యొక్క నిరుద్యోగులతో భేటీ దట్ మనం ప్రజావాణి అని చెప్తున్నాం కాబట్టి మనం ప్రజాభవన్లోనే నిరుద్యోగులతో కలిసి అందరితో మనం వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకుందామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే రానున్న రోజులలో భారీ ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన అందరికీ వివరించడం జరిగింది. నిరుద్యోగులు చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే త్వరలో కాకుండా మాకు డేట్ ఆర్ ఒక టైం మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అన్న. మరి ఎందుకు మరి నిరుద్యోగ పట్ల ప్రభుత్వం ఎందుకు మరి క్లారిటీ ఇవ్వదలుచుకోలేదంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల భర్తీ అంశంలో తెలంగాణలో ఐఏఎస్ కమిటీతోని తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య ఎంత, మనం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి, అసలు ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు తెలుసుకోవడానికే ఇవాళ ఐఏఎస్ల కమిటీని కూడా నియమించడం జరిగింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా అన్ని అంశాలు శ్రీకారం చుట్టబోతూ ఉంది. మరికొన్ని రోజులలోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆ ఉద్దేశంతో నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు నిరుద్యోగులతోని భేటీ అంశాన్ని కూడా మనం ప్రస్తావన తీసుకొచ్చినాం. ఒక వారం రోజుల్లోపే నిరుద్యోగులతోని భేటీ అవుతారు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటారు. ఒకవైపు జీపీఓ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా ఏ శాఖలు మనం అతి తొందరలో ఎక్కువ ఉద్యోగాల భర్తీ ఏ దాంట్లో ఏ శాఖలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం సుష్టతకు రానుందా